పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం స్పీకర్ గడ్డం ప్రసాద్ గారిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మ కాంగ్రెస్ నాయకులు దగ్ధనం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా పవిత్ర దేవాలయంగా భావించి రాష్ట్ర ప్రజల కోసం, వారి అవసరాల కోసం చట్టాలు తయారు చేసే పవిత్రమైన దేవాలయంగా నిండు శాసనసభలో గౌరవ సభ అధిపతి దళిత జాతి ముద్దుబిడ్డ గడ్డం ప్రసాద్ గారిని అగౌరవపరిచే విధంగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలను నిరసిస్తూ స్థానిక ప్రధాన చౌరస్తాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొంతల రాజేష్ గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాలువ లింగస్వామి, కొలిపాక సుజాత, తిప్పారపు శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ సందర్భంలో మరి జగదీశ్వర్ రెడ్డి మాజీ మంత్రి ఎమ్మెల్యే అయినటువంటి జగదీశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు సభాపతి అయినటువంటి గడ్డం ప్రసాద్ గారిని, స్పీకర్ అయినటువంటి గడ్డం ప్రసాద్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ రాజ్యాంగం పట్ల, వారికి చట్టాల పట్ల గౌరవం లేకుండా ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తూ బెదిరింపు వ్యాఖ్యలతో గడ్డం ప్రసాద్ గారిని బెదిరిస్తున్నట్టు మాట్లాడటం ఏదైతుందో అది మా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తూ ఈరోజు దళితులు అంటే మీకు ఎందుకంత చులకనని మేము అడుగుతా ఉన్నాం. మీ టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉంటే టీఆర్ఎస్ దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి వాగ్దానం చేసి దళితులకు ద్రోహం చేసినటువంటి మీ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మీ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కూడా దళితులకు అన్యాయం చేసిన సందర్భంలో మా ప్రభుత్వము, మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, మా శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారు, మా ఇక్కడ ఉన్న శాసనసభ్యులు మక్కన్ సింగ్ గారు వారి దళితులకు ప్రాధాన్యం ఇస్తూ వాళ్లకు గడ్డం ప్రసాద్ గారికి స్పీకర్గా అవకాశం ఇస్తే మీరు ఇష్టం వచ్చినట్టు రీతిలో వారిని బెదిరింపు వ్యాఖ్యలతో వారిని బెదిరించడం జరిగింది. మిమ్మల్ని సస్పెండ్ చేశారు. అయినా కూడా మీరే దొంగ దొంగ అంటే భుజాలు దడుముకున్నట్టు మీరే దడుముకుంటూ మీరే దిష్టి బొమ్మలు తయారు చేస్తూ మీ యొక్క వ్యాఖ్యలకు మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలను ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. మీరు ఏ రోజు రాజ్యాంగాన్ని గౌరవించారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచిస్తే దానికి అనుగుణంగా గడ్డం ప్రసాద్ గారిని రాష్ట్రపతి స్పీకర్గా చేస్తే మీరు అవమానిస్తారా? మీకు ఏమన్నా రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్నదా? ప్రజల పట్ల గౌరవం ఉన్నదా? ఏం చేస్తున్నారు? మీరు అప్పులు వేసి కుప్పలు వేసిపోతే ఆ అప్పులు తీర్చలేక మా ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. ఎన్ని లక్షల కోట్ల అప్పులు, దాని వడ్డీలు ఎంత కడుతున్నారో మా ముఖ్యమంత్రి గారు రోజు అసెంబ్లీలో చెప్పడం జరుగుతున్నది. ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉన్నారు. సిగ్గు లేకుండా ఇంకా మీరు ఏదో అది చేస్తూ ఇంకా పోయినప్పుడు ఇంకా మేము అధికారంలో ఉన్నామని విర్రవీగుతూ మీకు 10 సంవత్సరాలు అది ఏం చేసిండ్రు? ఇప్పుడు అధికారం లేకుండా కూడా అధికారం ఉన్నట్టు చేస్తూ ఉన్నారు. ప్రజలు ఎందుకు మిమ్మల్ని పక్కన పెట్టిండ్రు? మీరు ఏం చేయలేదనే కదా. మీరు అది గమనించండి. ప్రజలు మిమ్మల్ని అంతా గమనిస్తున్నారు, తిప్పి కొట్టారు. దాన్ని మీరు మరి మంచి సీనియర్ కాబట్టి మీరు ఒక సలహాలు సూచనలు ఇవ్వండి, రెస్పెక్ట్ ఇవ్వండి, సభకు సభాధిపతిని గౌరవించండి, సభను గౌరవించండి, ప్రజల్ని గౌరవించండి. తప్పకుండా అట్లించినట్టయితే మీ గౌరవం దక్కుతుంది. లేకుంటే మిమ్మల్ని ఇంకా పొందగొట్టే ప్రయత్నం చేస్తారు ప్రజలు. ఇది మీకు ఖండిస్తూ ఆయన గడ్డం ప్రసాద్ గారిని ఏదైతే వ్యాఖ్యలు చేసిండ్రో జగదీశ్వర్ రెడ్డిని తప్పకుండా బర్తరఫ్ చేసి వారి అసెంబ్లీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని మా పార్టీ పక్షాన మేము తెలియజేస్తూ మమ్మల్ని అందరినీ కూడా పీసీసీ ఆదేశాల మేరకు ఇక్కడ మా అధ్యక్షులు తిప్పార శ్రీనివాస, బొంతల రాజేష్ గారి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వారు కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. పెద్ద నాయకుడు మా స్పీకర్ గడ్డం ప్రసాద్ గారిని బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాను. మా ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఈరోజు ఆయన దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. పీసీసీ ఆదేశాల మేరకు మరి ఖచ్చితంగా ఆయన సస్పెండ్ కాకుండా ఆయన శాసనసభ సభ్యతను కూడా రద్దు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముస్తఫా, పెద్దిల్లి ప్రకాష్, కొప్పుల శంకర్, గట్ల రమేష్, ధూళికట్ట సతీష్, ఆడేపు రవి, నజీముద్దీన్, గుండేటి శంకర్, నజీం, గుంపల తిరుపతి, మాలం మధు, సాంబమూర్తి, దొంత శ్రీను, కొమ్ము వేణు, గడ్డం శ్రీనివాస్, దొంతల కిరణ్, చొప్పూరి శ్రీనివాస్, అల్లి శంకర్, గుమ్మడి రవి, కనుకంట్ల అశోక్, మీసాల సతీష్, తోట లక్ష్మణ్, నారాయణ గౌడ్, నంది వెంకటేష్ తో పాటు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. खबरदार
జగదీశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ వైఖరి బీఆర్ఎస్ పార్టీ వైఖరి బీఆర్ఎస్ పార్టీ వైఖరి బీఆర్ఎస్ పార్టీ వైఖరి